హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఆలు సుజీ వడ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఒక ఉల్లిపాయ గడ్డ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కొద్ది పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, కొద్ది కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ జీరా తీసుకోవాలండి. ముందుగా 2 ఆలుగడ్డలు తీసుకొని బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకొని మనం చేత్తో మెత్తగా పేస్ట్లా చేసుకొని బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో చూపించిన విధంగా చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు ఇదంతా మనం స్పూన్తో కలుపుకుందామండి. కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసానండి, కట్ చేసుకున్నవి. ఇప్పుడు ఇదంతా మనం కొద్ది స్పూన్తో ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఆ తర్వాత అల్లం ముక్కలు కూడా ఇందులో వేసేసుకున్నానండి. కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇందులోనే. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుతూ ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నానండి. రుచికి, సువాసనకి, టేస్ట్గా ఉండటానికి జీరా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇదంతా చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కాబట్టి, ఆ తర్వాత నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా కూడా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది కాబట్టి నేను ముందుగా తీసుకున్న సుజీ రవ్వను ఇందులో వేసేస్తున్నానండి. స్పూన్తో కలుపుకుంటూ ఎలాంటి గడ్డలు లేకుండా వేసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా బంగాళదుంప పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా ఇందులో వేసి కలుపుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరకు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇదంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలిసిపోయింది కాబట్టి, ఇదంతా కూడా చిక్కగా అయిపోయింది కాబట్టి మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్యాన్ కింద బాగా చల్లారనివ్వాలండి ఇదంతా కూడా. ఆ తర్వాత నేను పైనుంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా మనం చేత్తోనే కలుపుకోవాలండి. కొద్దిగా మనం చేతికి నూనె కూడా రాసుకొని చిన్ని ఉండలుగా చేసుకొని వడ షేప్లో బొట్టను వెళ్తూ నొక్కుంటూ ఒత్తుకోవాలండి. కొద్దిగా ప్రెస్ చేస్తూ ఒత్తుతూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంలో చేయండి. ఒక్కోటిగా ఈ విధంగా చేసుకోవాలండి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక్కోటి కూడా అన్నీ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత వీటన్నింటిని కూడా ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వీటన్నింటిని మనం డీప్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాండి వేడెక్కింది. ఆ తర్వాత మనం ఆయిల్ వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఆయిల్ వేగిన తర్వాత మనం వేసుకోవాలి ఒక్కోటిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది. ఒక్కోటిగా ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మనకు ఆలు వడ రెడీ అయిపోతుంది.